వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఈ జనరేషన్లో చాలా కార్లు చూస్తుంటాం కదా మనం. BMW, ఆడి, మినీ కూపర్ ఇలాంటి ఎన్నో కార్స్ ఇప్పుడు ట్రెండీగా నిలుస్తూ ఉన్నాయి, ట్రెండీగా చూస్తాను. వింటేజ్ కలెక్షన్ ఎవరన్నా చూసారా? అది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడిన కారు, ఓజీ సినిమాలో వాడినటువంటి కారు ప్రస్తుతం ఇక్కడే ఉంది. ఒకసారి మీకు చూపించాలనేసే స్వయంగా 70 కిలోమీటర్లు దాటి వచ్చాను. ఒకసారి ఇక్కడ నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను మీకు. ఒక్కసారి వెళ్దాం. చెప్పాగా, ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడినటువంటి కార్. ఓజీ సినిమాలో ప్రత్యేకత కార్ ఇదే. దీన్ని కస్టమైజ్ చేసింది ఎవరు అంటే, ఈ కార్ ప్రత్యేకత, ఈ కార్ని ఇలానే డిజైన్ ఎందుకు చేయాలనిపించింది? పవన్ కళ్యాణ్ గారే అడిగారా, ఎవరన్నా చేయించారా దగ్గరుండి? ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసిన డిజైనర్ మనతో పట్టున్నారు, కాశీ గారు. సార్, హాయ్ సార్. బాగున్నారా? ఏంటి సార్, కలెక్షన్ పర్ఫెక్ట్గా కొట్టారు పవన్ కళ్యాణ్ గారితో. ఛాన్స్ అనేది ఎలా అనిపిస్తూ ఉంది? చాలా వండర్ఫుల్. పవన్ కళ్యాణ్ గారు వాడిన కారు మేము చేయడం, మా దగ్గర ఉండడం, ఇది మా దగ్గర ఉండడం మాకే ఏమన్నా మా తెలంగాణలో చెప్పాలంటే కిస్మత్ అనుకో. అంటే ఈ కారు ప్యూర్ బ్లాక్, అంటే చుట్టూ చూస్తూ ఉంటే మొత్తం బ్లాక్గానే ఉంది. అంటే ఈ బ్లాక్ సజెషన్ ఎవరిది? కలర్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారిదేనా? ఓకే. అంటే దీన్ని కస్టమైజ్ అంతా మీరే చేస్తారా దగ్గర ఉండి, లేదంటే టీం వర్క్? నేనే దగ్గర ఉండి ప్రత్యేకంగా అంతా అన్ని చోట్లకి వెళ్ళి మొత్తం నేనే చేశాను. అంటే ఈ మెటీరియల్ ఏదైతే, ఈ కార్కి యూజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో, ఇది మన ఇక్కడ తెలుగు స్టేట్స్లోనే దొరికిందా, లేదంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా ఏమన్నా తెప్పించారా? లేదు, మొత్తం ఇక్కడి నుంచి. ఇక్కడనే హిందుస్థాన్ మేడ్ కాబట్టి, హిందుస్థాన్ బండి కాబట్టి అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఓకే. కాకపోతే కొంచెం కష్టమైన దొరకడం, ప్రతిదీ అక్కడ ఇక్కడ చేయడం కూడా. వర్కర్స్, ఓల్డ్ వర్కర్స్ అవసరం పడ్డారు. వాళ్ళతోటి కొత్త వెహికల్స్ చేసే వాళ్ళు ఎవరు చేయక పాత స్టాఫ్ని వాళ్ళని వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి చేయించాం మొత్తం. అంటే ఇది మన వాళ్ళే చేస్తారా, లేదంటే బయట రాష్ట్రాలు, బయట దేశం నుంచి వచ్చారా సార్? మన వాళ్ళే చేశారు. మన గ్యారేజ్లో చేశారు. A to Z. ఓ సూపర్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మీకు చెప్పడం జరిగిందా? ప్రత్యేకతలు ఏమన్నా చెప్పారా? ఇలానే ఉండాలి కారు, లేదంటే డిజైన్ నాకు ఇలానే కావాలి, ఓల్డ్స్ మోడల్లో కావాలి నాకు అని చెప్పారా? మీకు ఏమన్నా పిలిచి? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పిన అట్లాంటిది ఏం లేదు. డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలా మనమే చేసాం. అంటే మీకు ఎలా, అంటే ఈ కార్ని డిజైన్ చేసేకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? డివివి దానయ్య గారు సంస్థ నుంచి. ఎవరు సార్? డివివి దానయ్య గారు, ఆ సంస్థ నుంచి. సార్, నాకు ఒక్క డౌట్ సార్. ఈ కార్ అంతా చూస్తే అసలు గూస్ బంప్స్, నాకే గూస్ బంప్స్ వస్తూ ఉంది ఇక్కడ. ఈ నెంబర్ ప్లేట్ ప్రత్యేకత ఏంటి సార్? అంటే ఈ నెంబర్ ప్లేటు BMY 0893 అని ఉంది. అంటే ఈ నెంబర్ ప్లేటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఉండేది కాదు. ఈ కలరు అసలు యూజ్ చేయరు. మ్యాక్స్ ఎల్లో, గ్రీన్, వైట్ కలర్స్ యూజ్ చేస్తారు. అంటే ఇదేంటి సార్, ఆరెంజ్ కలర్లో ఏంటి సార్ ఆ నెంబర్ ప్లేట్ ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లో అయిన సబ్జెక్ట్ కాదు కదా, ముంబైలో జరిగింది. ఆ టైంలో బొంబాయి, ఇప్పుడు ముంబై, అప్పుడు బొంబాయి. బొంబాయిలో అప్పుడు నెంబర్ ప్లేట్స్ ఇలాగే ఉండేవి. ఇప్పుడు ఇది యూజ్ చేసింది కూడా మొత్తం బొంబాయి సీక్వెన్సే కాదు. హీరో గారు బొంబాయిలో ఉన్నప్పుడు జరిగేది ఇదంతా పోర్ట్ ఏరియా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఏమీ లేదంట. ఉంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ ప్లేట్ వచ్చేది. ఓకే. షూటింగ్ కూడా బొంబాయిలో జరిగిందా సార్? బొంబాయిలో జరిగింది, ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ గారు నెంబర్ ఏదైనా చెప్పారా మీకు? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పలేదా? డైరెక్టర్ డిపార్ట్మెంట్ చూసి వాళ్ళు పెట్టింది, వాళ్ళే పెట్టారు. ఇదేంటి సార్, లోగో డిజైన్స్ అన్ని మీరు కస్టమ్ చేసింది ఇవన్నీ? బండితో పాటు వచ్చినాయి ఇవన్నీ, బండితో పాటు వచ్చినాయి అన్ని. చూస్తూ ఉంటేనే అసలు గూస్ బంప్స్ వస్తూ ఉంది సార్. పవన్ కళ్యాణ్ వాడిన బండి అంటే అసలు ఎవరికన్నా లైఫ్ టైం సెటిల్మెంట్ అది. అలాంటి బండి ఇప్పుడు మీ దగ్గర ఉండడం ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? డైలీ ప్రౌడ్ అవుతానే ఉంటాం.
మా అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి అయితే అసలు ఇది అబ్బాయి అమ్మద్దండి బండి. అంటే అడిగారా ఎవరన్నా ఈ బండి మాకు అమ్మేసేయండి అని చెప్పి ఎవరన్నా అడిగారా? అడిగారు. ఓకే, హీరోసా లేదంటే ఫ్యాన్స్ ఎవరన్నా? ఫ్యాన్సే బయట వాళ్ళది. అమ్మనని చెప్పేశారా? ఎందుకట్లా? మనం ఏముంటుంది, డబ్బులు అంటే ఎప్పుడైనా వస్తాయి, బండి రాదు కదా. పవన్ కళ్యాణ్ గారు వాడిన బండనే సెంటిమెంటా? అవును. అంటే సినిమాలకు మీరే వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారా? ఆ సినిమాలో దగ్గర ఒక 15 దాకా వెహికల్స్ వాడాం. మొత్తం ఈ బండి, ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్, మనకి పోర్ట్ సెట్లో ఫస్ట్ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ అపీరెన్స్ వెహికల్స్, పాత టైప్ వెహికల్స్ అన్ని డిఫరెంట్ 118 ప్రీమియర్, మన ఓల్డ్ ట్యాక్సీ ప్లేట్స్, బొంబాయిలో వాడే ట్యాక్సీ, అవన్నీ అప్పటికప్పుడు కలర్ చేంజ్ చేసి ఇమీడియట్గా అన్ని ఓల్డ్ టైప్ వింటేజ్ బైక్స్ కూడా పెట్టాం. హెచ్డి వింటేజ్ బైక్స్ కూడా ఉన్నాయా? సూపర్. ఆ హెచ్డి మీద హీరో గారు ఫస్ట్ ఫైట్లో వచ్చినప్పుడు కటానా ఇలా తీసేది. అవును, అవన్నీ మన బైక్స్ అండి. మీరు అంటే వెనకాల అల్యూమినియం ఫ్యాక్టరీ అని ఉంది. ఎక్కడ? అల్యూమినియం ఫ్యాక్టరీ అని వెనకాల ఉంది, బ్యాక్ సైడ్. గాట్ ఇట్. అది మీదేనా? కోర్ట్ సెట్. ఓకే, అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఓహో, ఓకే. సార్ అంటే మామూలుగా చూసుకుంటే ఏ కార్స్ అంటే ఇప్పుడు బిఎండబ్ల్యూ చూసుకోవచ్చు, బెంజ్, ఆడి, మినీ కూపర్, ఇలా చాలా కార్స్ ఉన్నాయి, ట్రెండీ కార్సే ఉన్నాయి. ఇప్పుడు యూస్ చేస్తున్న సినిమాకి, ఇప్పుడున్న జనరేషన్కి, యువత చూసే అట్రాక్షన్కి ఒక రేంజ్ రోవరో లేదంటే ఒక బిఎండబ్ల్యూనో ఒక రిచ్నెస్ కనిపించడానికి యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఈ బండే కావాలి నాకు, అంటే ఈ మోడల్లోనే కావాలి అనేసి ఎందుకన్నారు సార్? అంటే ఈ మోడల్లో డిజైన్ చేయడానికి ప్రత్యేకత కారణం ఏంటి సార్? అప్పుడు 80s 90sలో ఇదే కదా ఫేమస్. అప్పుడు సెడాన్స్లో ఇవే కదా ఫేమస్. ఇలాంటి కార్లు ఎక్కడ దొరకవు. ఓకే. ఇప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దొరకవు, చాలా తక్కువ. ప్యాషనేట్గా పెట్టుకున్న బండ్లే కానీ మీకు చాలా తక్కువ, మీకు రోడ్డు మీద కూడా చాలా తొందరగా కనబడదు. బిఎండబ్ల్యూ బెంజులు 100,000 కనిపిస్తాయి కానీ ఇది ఒక్కటి కనబడదు. ఎప్పుడో ఒకసారి చూస్తే మీరే దాని వెనక వెళ్తారు. నేను యాక్చువల్గా ఇది మీకు కాల్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ కారు నాకు మా ఫ్రెండ్ ఫోటో తీసి పంపించారు. రోడ్డు మీద హైటెక్ సిటీ దగ్గర ఎక్కడో కనిపిస్తే ఫోటో తీసి పంపించారు. వెంటనే నేను మీ నెంబర్ కాంటాక్ట్ అయ్యాను, కనుక్కొని మా టీం ద్వారా కనుక్కొని కాంటాక్ట్ అయ్యాను. చూస్తే మీరు అవైలబుల్ 3 days బిజీ ఉన్నారు. సో ఈరోజు అయింది షూట్ మనకి. అంటే లోపల ఉన్న లెదర్ ఇవన్నీ ఎక్కడి నుంచి కస్టమ్ చేయించారు దీన్నంతా? మనకు తెలిసిందండి, షీట్ షాప్ ఉంది మనది, మన షాప్లోనే చేయించాను. ఓకే. A to Z బండి బయటకు వెళ్ళకుండా మన దగ్గర అని చేయించాను. ఇదంతా ఎలా సార్ మేనేజబుల్? ఇదంతా అప్పుడు కండిషన్ బట్టి మొత్తం అంతా ఇగో ఓల్డ్. అంటే ఇది కూడా క్యాసెట్ ప్లేయర్ దొరకలేదు. ఇదా? మాకు చాలా రోజులు. ఇది ఎక్కడ సినిమాకి సంబంధించిన కో డైరెక్టర్ ఉదయ్ గారు అని ఉన్నారు, ఆయన ఎవరితోనే చెప్పి తెప్పించారు. ఈవెన్ ఇదే 15,000 పెట్టి తెప్పించారు. ఇప్పుడు ఈ మోడల్ ఉందంటారా? అసలు ఎక్కడ దొరకవు, ఇప్పుడు దొరకవా? ఈ స్పీడోమీటర్ ఇవన్నీ సార్ ఇవన్నీ దొరికిందా లేదంటే దొరికాయి? ఏమేమి లేవు, కొన్ని చేపించాం, కొన్ని ఉన్నాయి, కొన్ని కండిషన్ ఉన్నాయి, కొన్ని కండిషన్ లేవు, అవి ఇవి చేసి పెట్టాం. ఈ లెదర్ మొత్తం కస్టమైజ్ అంతా ఇక్కడే చేపించాం మన గ్యారేజ్లో. ఇవన్నీ ఇదంతా మీరు చేయించింది గ్యారేజ్లో మొత్తం. ఎక్కడ కూర్చోన్నారో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూర్చున్న సీట్లో కాదు సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూర్చున్న సీట్లో మీరు కూర్చున్నారు ఇప్పుడు. అవును, అదృష్టం ఉండాలి సార్. కరెక్టే. ఫస్ట్ రిలీజ్ రోజు మనం విజయవాడ తీసుకెళ్ళాం. ఓహో, ఓకే. అక్కడ ఐనాక్స్ దగ్గర వాళ్ళు పెట్టి ఆ రోజు షూట్ చేశారు 2 days. వేలాది మంది పబ్లిక్ వచ్చి ఫోటోలు దిగారు. ఓకే. ఆ థియేటర్ మొత్తం నిండిపోయింది. ఆ థియేటర్ ఆ రోడ్డు ఆ రోజు అంతా రిలీజ్ రోజు. ఓహో. దాని తర్వాత మనం ఎవరు చేయలేదు, ఇంకా మాకు ఖాళీ లేదు, పక్కన పెట్టాం. ఇంకా కొంచెం మనం కస్టమైజ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ వద్దు, ఒరిజినల్గా ఎలా వాడారో అలాగే ఉంచాలని. ఇంకా చాలా చేయొచ్చు ఈ బండికి, కానీ ఇంకా ఎలా ఉందో అలాగే ఉండాలని మా అభిప్రాయం. ఇదా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉండాలని, సినిమాలో ఆయన ఎలా వాడారో అలాగే పెడదాం. ఇంకా కాల్స్ చాలా చేయొచ్చు, దీనికి ఎలా వీల్స్ చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు సేమ్ ఇదే సిచ్యువేషన్లో బండిని చూసారా? చూసారు, సేమ్ ఇదే సిచ్యువేషన్ కూర్చున్నారు సార్. ఆ ఫీల్ నాకు వైబ్రేషన్ వస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వైబ్రేషన్ వస్తూ ఉంది ఇక్కడ కూర్చుంటా ఉంటే. సో నాకే ఫీల్ వచ్చింది. ఐఎమ్ కంఫర్టబుల్ సే
కూర్చొని ఇట్లా పట్టుకున్నప్పుడు F1 రేసింగ్లో కూర్చుంటాం కదా, నేను రేస్ కార్లు నడిపాను. సో ఆ కార్లు కూర్చుంటాం కదా, ఆ కార్లో ఉన్న ఫీల్ వస్తూ ఉంది. అంటే ఎంత స్పీడ్లో నడపచ్చు సార్ దీన్ని? ఇది బాగా 120, 140 అవుతుంది. 120, 140 వెళ్తుంది ఈ బండి. మనం మేము నడిపాం కదా విజయవాడ. ఈ బండి విజయవాడకి బై రోడ్ తీసుకెళ్లారా? తీసుకెళ్ళి ఆహా, ఎంత ఇస్తుంది సార్ మైలేజ్ ఇది? మైలేజ్ ఇస్తుంది 12 ఇస్తుంది. 12. ఈ గ్లాస్ అంతా కస్టమైజ్ అయినా సార్? లేదండి, బండితో వచ్చినాయి ఒరిజినల్ గ్లాస్. ఎంత అయింది సార్ దీనికి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే? ఒకసారి బ్యాక్ డోర్ కండి సార్. ఈ లెదర్ సీటింగ్ అంతా గాయస్ చూడండి, ఈ లెదర్ సీటింగ్ చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉందో అసలు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా కూర్చున్నారా? అక్కడ కూర్చున్నారు, ముందు కూర్చున్నారు. ముందా? షార్ట్ తీసారు అన్ని. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు నడిపిన బండిది. ఆయన కూర్చోవడానికి కంఫర్ట్గా ఉండడానికి మొత్తం కస్టమైజ్డ్, మొత్తం దగ్గరుండి అతనే చేయించారు. సో ఇక్కడ కూర్చుంటే కూడా నాకు సోఫా ఫీల్ వస్తూ ఉంది. ఐ మీన్ ఒకసారి కూర్చుంటే ఎలా ఉంటుందంటే మత్తుగా వస్తుంది కదా, ఫుల్ తినేసి కూర్చుంటే మొత్తం వస్తుంది కదా, ఆ మొత్తం వస్తూ ఉంది నాకైతే. అంత కంఫర్టబుల్గా ఉంది ఈ సోఫా అయితే. ఇది సీట్ అనాలో సోఫా అనాలో నాకే అర్థం కావట్లేదు. పడుకొని నిద్రపోవచ్చు, హ్యాపీగా పడుకొని నిద్రపోవచ్చు, అంత బాగుంది అన్న. ఈ ట్యాంక్ ఎన్ని లీటర్స్ పడుతుందన్న? 35 లీటర్స్. 35 లీటర్సా? ఈ బ్రాడింగ్ చూడండి ఒక్కసారి, బ్రాడింగ్ చూడండి. బ్లాక్ మీద స్ట్రిప్ ఉంటే బాగుంటుంది బండి లుక్. ఓ హైలైట్ కోసం. హైలైట్ కోసం. వావ్, హెడ్ లైట్స్ మాత్రం పాతవే. అంతే అండి, బండితో వచ్చినాయి. ఓ సూపర్. ఇక్కడ ఒక్కసారి చూసుకోవచ్చు బ్యాక్ బిఎంవై బ్యాక్ కూడా స్టిక్కర్ ఉంది, సేమ్ నెంబర్ ప్లేట్ BMY 0893. దీని స్పెషాలిటీ చూడండి, ఆరెంజ్ బోర్డ్. అంటే ముంబైలో ఇలాంటి కార్స్కి ఇలాంటి నెంబర్ ప్లేట్స్ ఉంటాయంట. సో అప్పట్లో ఏదైతే పాతకాలంలో వాడేటోళ్ళు ఇలాంటి కార్సే వాడేటోళ్ళు. అంటే ఈ కారులో దిగితే ఒక హుందాతనం, ఒక మాస్, ఒక పొలిటీషియన్, ఇలాంటి వాళ్ళు కార్లు యూజ్ చేస్తారు, ఇలాంటి కార్స్, పెద్ద పెద్ద కార్స్. సో ఆ కార్ స్పెషాలిటీగా తీసుకొని ఈ కార్ని డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంది అసలు. వెనక్ నుంచి చూస్తూ ఉంటే అసలు లుకింగ్ అదిరిపోతుంది తెలిసిన. ఎవరన్నా వెనక నుంచి ఒక కార్ వెళ్ళేటప్పుడు ఈ కార్ని చూస్తే ఖచ్చితంగా లుకింగ్ అదిరిపోతుంది. అరే చూస్తే అట్రాక్షన్ వస్తుంది, అరే ఏంట్రా ఈ కారు అనే విధంగా అట్రాక్షన్ వస్తుంది. అంత బాగుంది ఆ లోగో అసలు. మామూలుగా మన కార్లు ఎలా ఉంటాయంటే ఇక్కడ ఉంటుంది గేర్. సో ఇప్పుడు ఏదైతే గేర్ ఉందో అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ హ్యాండ్బాల్ ఇక్కడ పెట్టుకోవడానికి క్లీన్గా వేసుకొని కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కార్కి ఇక్కడ ఇచ్చారు 1 2 3 4 5 రివర్స్ 5 గేర్స్ ఉన్నాయి బండికి. హ్యాండ్ బ్రేక్ ఇది. ఈ మ్యూజిక్ సిస్టమ్ చూడండి, గుర్తుపెట్టారా ఈ మ్యూజిక్ సిస్టమ్ని? ఎప్పుడో పాతకాలంలో ఎప్పుడో చూస్తుంటారు, ఈ మధ్యలో ఎప్పుడూ చూస్తుంటారు మీరు. ఈ మ్యూజిక్ సిస్టమ్ని బయట నుంచి తెప్పించారు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఈ మ్యూజిక్ సిస్టమ్ ఎక్కడా దొరకలేదు. దొరకకపోతే డైరెక్టర్ గారు, ఈ టీం అందరూ, ఓజీ టీం అందరూ కలిసి సర్చ్ ఆపరేషన్ లాగా ఒక టీం ఫార్మేషన్ చేసి దీన్ని తెప్పించారు. ఇది ఒక వింటేజ్, అంటే ఒక ఓల్డ్ స్టైల్ ఎలా ఉంటుందో లుక్ అలా ఉంది ఇందులో. ఇది ప్లే కూడా అవుతుంది ఇది. సో చూడండి, FM రేడియో స్టేషన్లో ఉంటుంది కదా, అలా ఉంది ఇది. 1 2 3 4 5 అది. ఈ స్పీడోమీటర్ కూడా సేమ్ అంతే, అక్కడి నుంచే తెప్పించారు. పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఇక్కడే కూర్చునింది. గూస్ బంప్స్ వస్తుంది. ఈ సీట్లో కూర్చోవాలంటే కూడా ధైర్యం సరిపోవట్లేదు. సో ఒకసారి చేయి పెడితేనే ఒక ఫీల్ వాహో అన్నట్టుంది. సో పవన్ కళ్యాణ్ గారు కూర్చున్న కార్లోనే ప్రస్తుతం నేను కూర్చోన్నా. ఎవరికన్నా ఒక ఫ్యాన్కి వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఈ కారు వేలంపాట వేస్తే దాదాపు లక్షల్లో చేరుకుంటుంది ఖచ్చితంగా. పిచ్చగా నచ్చుతుంది. ఎవడు కొంటాడో తెలియదు కానీ బాబోయ్, ఆయనైతే అమ్మననే చెప్తా ఉన్నారు, చెప్తే నేనే కొనుక్కుంటాను ఈ బండి, ఖచ్చితంగా నేనే కొనుక్కుంటాను ఈ బండి, నా ఊరు తీసుకెళ్ళి పెడతాను ఈ బండి మా ఇంటి ముందు. అంత నచ్చింది నాకైతే, అంత క్లాసీగా ఉంది.
సౌండ్ విన్నారా? పాతకాలంలో ఇప్పుడు ఈ కార్లకు వస్తూ ఉందా ఈ సౌండ్? రాదు. పాతకాలం సౌండ్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు. సరే చూడండి, మా దిగే ఫార్మల్ స్టైల్ కూడా చూడండి ఎంత కిందకు ఉందో ఇది. ఈ మిర్రర్ అని చూసారా? ఈ మిర్రర్ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసా? సాధారణంగా మన కార్లకు వాడే మిర్రర్ కాదు ఇది. ఇది దీనికంటూ ఓల్డ్ అప్పట్లో కార్లు ఎలా ఉంటాయో అలాంటి కార్కి ఏది సెట్ అవుతుందో అది మాత్రం డిజైన్ చేయించి పెట్టారు ఇది మిర్రర్. సో ఈ కార్కి మొత్తం అప్రూవల్స్ అవన్నీ తీసుకొని షూటింగ్ స్పాట్లో నడిపారు. ఈ బ్లాక్ కలర్ కూడా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి నచ్చినట్లు కస్టమైజ్ డిజైన్స్ చేయించుకొని ఈ కార్ని తయారు చేయించుకున్నారు. బా 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 ఏమన్నా వింటేజ్ లుక్కా? చూసాం కదా, ఓజీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్ అయితే ఇదే. దీనికి ఒక వింటేజ్ లుక్కే కాదు, ఒక ఓల్డ్ మోడల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో, ఒకసారి కార్లో కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలే వస్తుంది. 1980s, 1970s ఏదైతే ఈ కార్లో కూర్చున్న ఫీల్ ఉందో అలానే అనిపిస్తుంది. సో ప్రస్తుతం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను. ఇంకా దీని వెనక ఏదైతే రౌండ్ తిరుగుతుంది గుర్తుందా మీ కార్లు? ఓజీ సినిమాలో ఒక రౌండ్ సర్కిల్ వేసి ఒక మాస్ ఎలివేషన్తో ఒక సీన్ ఉంటుంది. సో దాన్ని కూడా చూపించే ప్రయత్నం మీకు చేస్తాను ఖచ్చితంగా.